గుంతలు లేని రోడ్లకు మళ్ళా వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజధాని ఏం తమ్ముళ్ళు, మన దేశం భారతదేశం, అవునా కాదా? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాజధాని భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి రాజధాని. ఇది అందరి ఆలోచన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ వేశాను. అదే మరిగా అమరావతికి 175 కిలోమీటర్లతో 180 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్ వేశాం. అది వచ్చుంటే సత్తెనపల్లి దగ్గరనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది. అది వచ్చుంటే భూముల విలువ పెరిగేది. అది అభివృద్ధి అని మీ అందరికీ తెలియజేస్తున్నా. సంపద సృష్టించడం, అదే మరిగా ఇక్కడ ఆటో నగర్ కూడా కావాలి, ఎక్స్పాన్షన్ కావాలి. తప్పకుండా ఆటో నగర్ ని ఎక్స్పాండ్ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన దోపిడీ అరికట్టాలి. అన్నిట్లో లంచాల్లో దిట్ట, అభివృద్ధిలో నిల్. ఏమైనా చేశాడా? ఏమీ చేయడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొండమూడు నుండి సత్తెనపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది, అవునా కాదా? మనం ఉన్నప్పుడు టెండర్ ఖరారు చేస్తే వీళ్ళు రద్దు చేశారు. మళ్లీ చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేషనల్ హైవే అయింది, తొందరగా చేసే బాధ్యత తీసుకుంటాం. సత్తెనపల్లి నుండి అచ్చంపేట వెళ్లే దారిలో రైల్వే హైలైన్ బ్రిడ్జ్ కావాలని చెప్పి కోరారు. దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. దానికి కావలసిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి అది చేపిస్తాం. సత్తెనపల్లిలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నకరేకల్ అమరావతి మేజర్ కాలువ రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా చేస్తాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాలి. అమరావతికి శాటిలైట్ టౌన్షిప్ వచ్చి సత్తెనపల్లి. అమరావతి అభివృద్ధి అయితే దాని బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి. అమరావతి రాజధానిగా ఉంటే మీరు హైదరాబాద్కో అమెరికాకు పోయే పని లేదు. దర్జాగా అమరావతికి పోయి పని చూసుకొని సాయంత్రం మీ ఇంటికి వస్తారు, సత్తెనపల్లికి వస్తారు. దీనివల్ల సత్తెనపల్లి కూడా అభివృద్ధి అవుతుంది, అవునా కాదా? మీకు రాజధాని కావాలనా లేదా? 3 ముక్కలాట కావాలనా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఉండే మీరు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలి. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని తేబోయేది ఎన్డీఏ. ఈ రాజధాని వస్తే మళ్ళీ రాష్ట్రానికి సంపద వస్తుంది, ఉపాధి వస్తుంది. అమరావతి ప్రజా రాజధానిగా, నెంబర్ 1 రాజధానిగా ప్రపంచంలోని అగ్రభాగాన ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మాది. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. రేపటి నుంచి ఒకే విషయం అడుగుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. ఊరు ఒకటి అయిపోవాలి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంగా ముందుకు పోయి పేద ధనికులనే భేదం లేకుండా అందరూ కలవండి. మన ధ్యేయం ఒకటి, రాష్ట్ర అభివృద్ధి.
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే మా పొత్తు. ఈ పొత్తును ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు కొన్ని జాయినింగ్స్ ఉన్నాయి. జంగా కాలయ్య, జంగా కోటయ్య, ఉన్నం నాగమల్లె, మల్లేశ్వరి మల్లికార్జునం. పర్లేదు, హాఫ్ అన్ అవర్ భూషణ్ చెన్నయ్య, అన్ని కష్టం, అన్ని కష్టం. భూషణం చెన్నయ్య, ఎస్సీ వర్గీకరణ తప్పకుండా సామాజిక న్యాయంలో భాగంగా మళ్ళీ ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొస్తాం. జిల్లాలు వారిగా అది సుప్రీంకోర్టులో కూడా ఉంది. తప్పకుండా వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు మిగిలిన వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు కూడా ఊరూరు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ చేసిన తర్వాత మీకు లాభం జరిగింది, మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ఒక్క ఓటు కూడా వేరే విధంగా పోకుండా మొత్తం ఓట్లన్నీ ఎన్డీఏకి ఇచ్చే బాధ్యత మీది, కేటగరైజేషన్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. భూషణం చెన్నయ్య, జంగా కోటయ్య అయిపోయిందిగా, ఫస్ట్ వేసేసారు. మార్సెట్టి బుజ్జి, హరీష్ జడ్పీటీసీ నగరికల్లు, హరీష్ జడ్పీటీసీ నగరికల్లు, వైసీపీ జడ్పీటీసీ నగరికల్లు హరీష్ యాదవ్, హరీష్